నీలి సముద్రం మీదుగా ఉధృతంగా దూసుకొస్తున్న ఒక శక్తివంతమైన తుఫాను పేరు డిట్వా. యెమెన్ సూచించిన ఈ పేరు ఒక సరస్సు అర్థాన్ని కలిగి ఉంటుంది. కాని ఇప్పుడు ఈ పేరు లక్షలాది మంది ప్రజల హృదయాల్లో భయాన్ని నింపుతోంది. భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాల్లో ఎర్ర హెచ్చరికలు వెలువడ్డాయి. రైళ్లు రద్దు, విమానాలు నిలిపివేత, పాఠశాలలు మూసివేత ఇవన్నీ ఒకే సంకేతం ఇస్తున్నాయి. తుఫాను తీవ్రతను తక్కువగా అంచనా వేయకూడదు. తీరప్రాంత గ్రామాల్లో ప్రజలు తమ ఇళ్లను విడిచి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. సముద్రతీరంలో అలలు ఉధృతంగా ఎగసిపడుతున్నాయి. ప్రతి గాలి వీచికలో ఒక ఆందోళన, ప్రతి వర్షపు చినుకులో ఒక భయం. రక్షణ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తీరప్రాంతాల్లో మోహరించారు. అత్యవసర సహాయక కేంద్రాలు ఏర్పాటు చేశారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవచ్చని ముందస్తు హెచ్చరికలు ఇచ్చారు. ప్రకృతి శక్తి ముందు మనిషి ఎంత చిన్నవాడో ఈ తుఫాను మరోసారి గుర్తు చేస్తోంది. కాని అదే సమయంలో మనిషి ధైర్యం, ఐక్యత, పరస్పర సహకారం ఎంత గొప్పదో కూడా చూపిస్తోంది. డిట్వా తుఫాను మనకు ఒక పాఠం చెబుతోంది. ప్రకృతిని గౌరవించాలి, ముందస్తు హెచ్చరికలను పాటించాలి, మరియు మనం కలిసికట్టుగా ఉంటే ఏ విపత్తునైనా ఎదుర్కోగలము.